ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారను, ప్రయాసపడి భారము మోయువారను, ప్రభుని చెంతకు పరుగిడవేగమే, ప్రభుని చెంతకు పరుగిడవేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియునింక యోచింపారేలా, యేసుని పిలుపు వినియునింక యోచింపారేలా. అవనిలో అగచాట్ల పాలైన, అవనిలో అగచాట్ల పాలైన, ఆపదు శాంతి ఆత్మకు నిలలు, ఆపదు శాంతి ఆత్మకు నిలలు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. కరువు మరణము రణముల చూచి కలుగదు మారు మనసు, కరువు మరణము రణముల చూచి కలుగదు మారు మనసు. ప్రవచనములు సంపూర్ణములాయను, ప్రవచనములు సంపూర్ణములాయను. యూదులు తిరిగి వచ్చుచున్నారు, యూదులు తిరిగి వచ్చుచున్నారు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రియులారా, ప్రభు పేరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నామండి. మరి మా కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో దయచేసి పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి మీకు అందించబడుచున్నటువంటి దేవుని యొక్క సువార్త ఆగిపోకుండా సాగిపోవాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే శారీరక బలహీనతలు తలెత్తుతూ ఉంటాయి, అపవాది శోధిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తములో మేము ఆశించినటువంటి ఒక ఎండ్ పాయింట్ ఉంది, అంతవరకు సువార్త కొనసాగింపబడాలనే ఆశ. కాబట్టి ప్రేమతో ప్రార్థిస్తున్నాను. ఈ ఛానల్ కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో నేను కోరుతున్నాను. మంచిదండి, థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగనే ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 22వ వచనము, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని యొక్క వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారయ్యుండి ఒకరిని ఒకడు హృదయపూర్వకముగా మిక్కుటముగా ప్రేమించుడి. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, ఈ ఉదయకాలపు ఆరాధనలో దైవవాక్యాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క వాక్యాంశము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నిష్కపటముగా ఉండుట, అనగా కపటము లేకుండా ఉండుట. ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా,
దేవునికి కావలసినది పరిశుద్ధత, పవిత్రత. దేవుని యొక్క వాక్యము అంటుంది మత్తయి సువార్త 5వ అధ్యాయములో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. కపటము ఎప్పుడు కలిగి ఉంటామంటే హృదయము శుద్ధిగా లేనప్పుడు. మరి ఎప్పుడు కపటము కలిగి ఉంటామంటే మన యొక్క హృదయము మాలిన్యముతో ఉన్నప్పుడు. హృదయము మాలిన్యముతో ఉన్నప్పుడు మనం కపటముగా ఉంటాం. హృదయ శుద్ధి కలిగి ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉంటాం? కపటము లేనటువంటి వారిగా వ్యవహరిస్తూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం ప్రతిదినం కొద్ది దినముల నుండి మనతో ఏం మాట్లాడుతుందంటే, మీరు నిష్కపటంగా ఉండండి. అంటే కపటము అనేది ఆలోచన చేస్తే మరొక ఉదాహరణగా, ఏవైనా పక్షులను పట్టుకోవాలని కొంతమంది పిల్లలు ఒక ఆటగా ట్రీట్ చేస్తూ ఉంటారు. వాటికి ఏవో నూకలో బియ్యపు గింజలో జల్లుతూ వాటిని పట్టుకుంటానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నేను ఒక మాట మిమ్మల్ని అడిగేది ప్రేమతో ఏంటంటే, అవి ఆకలితో ఉన్న ఆ నూకలు బియ్యం తిని ఆకలి తీర్చుకుంటాయనా, లేకపోతే నూకలు బియ్యం తినటానికి వచ్చి వారి చేతిలో పట్టుబడటానిక అని ఆలోచన చేస్తే మీ అందరికీ తెలుసు కదా అండి. వాటిని పట్టుకునే ప్రయత్నం మాత్రమే, లేక ఒక వల లేక ఒక ఉచ్చు వేస్తూ ఉంటారు. ఉద్దేశ్యం ఏమిటంటే దాంట్లో ఏమైనా పదార్థాలు జల్లినప్పుడు తినటానికి వచ్చినప్పుడు ఆ వల లేక ఉచ్చు బిగుసుకుపోతూ ఉన్నది. కానీ ఆ పక్షులకు కపటము లేనటువంటివి నిష్కపటంగా ఆహారం తినటానికి వస్తాయి. కానీ వాటిని పట్టుకుంటానికి ఎదురు చూచే వ్యక్తి యొక్క మనస్సు ఎలాగుంటుందంటే కపటము కలిగి ఉంటా. ప్రభువు కూడా అదే అంటున్నాడు. అపవాది కూడా ఏం చేస్తుందంటే ఇది కపటపు బుద్ధి కలుగు చేస్తూ ఉంటుంది. ఇతరులకు హాని కలిగిస్తానికి ప్రయత్నం చేస్తుంటారు. అందుకనే వాక్య భాగము నుండి మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నిన్న ఒక వాక్యాన్ని మధ్యలో విడిచి కంటిన్యూ చేస్తున్నాం. మీరు అది గ్రహించి ఉంటే మరలా దేవుని యొక్క వాక్యాన్ని సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం చూడండి. దేవుడు మన కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేస్తున్నో చూడు. ఈ మాటకు చాలామంది ఉన్నారు, కానీ ఎక్కువ శాతం మనకు గుర్తొచ్చేది రాజైన దావీదు. రాజైన దావీదు గారి యొక్క జీవితంలో సామాన్యమైన విషయమా అండి? ఎంత గొప్ప విషయం! తన జీవితంలో ఏది గొప్ప జరిగింది చెప్పండి? ఎస్, థ్యాంక్ యూ. ఆఫ్టర్ ఆల్ ఒక షెపర్డ్, గొర్రెల కాపరి ఏం చేస్తున్నాడండి? అడవిలో గొర్రెల మేపుతూ ఉన్నప్పుడు ప్రభు పిలిచాడు. ప్రభు పిలిచి ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు రాజుగా అభిషేకించమంటూ ఉన్నాడు. ఎవరిని? బాలుడైన సమూయేలుని. మరి చిన్న విషయమా? సామాన్యమైన విషయమా? మన జీవితాల్లో కూడా కొన్ని పని పాటలలో అలాగే ఎంటర్ అవుతాం. అది మనకు తెలియదు. దేవుడు ఎవరి ద్వారా మనకు సహాయం చేస్తాడు. తద్వారా దేవుడు అంచెలుగా మనం చేసే పనులలో దీవిస్తాడు ప్రియులారా. కాబట్టి ఏది మర్చిపోకూడదంటే, ఒకప్పుడు నీవు ఒక మెట్టు కింద ఉన్నటువంటి వ్యక్తివి. ఒక మెట్టు కింద ఉన్న వ్యక్తిని నేను అంచెలంచెలుగా 1, 2, 3, 4 మెట్లు ఎక్కుతూ ఉన్నప్పుడు ఆరోహణ క్రమాన్ని చూపెడుతుంది, ఆశీర్వాదాన్ని చూపెడుతుంది, అభివృద్ధిని చూపెడుతుంది. నిన్ను ఆ నేల మీద నుండి మొదటి మెట్టు, రెండవ మెట్టు, మూడవ మెట్టు అంచెలంచెలుగా నిన్ను హెచ్చించటానికి కారకుడు నీలో ఉన్న టాలెంటా, నీలో ఉన్న భక్తా, లేక నీలో ఉన్న గొప్పతనమా,
లేక నీతో నీ చుట్టూ ఉన్నటువంటి మంది మార్బలం అంటే నథింగ్ ఎల్స్, ఏది కాదు అని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నా. ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప నీ వెంట ఉంది, నా వెంట ఉంది. ఒక దినాన్న డొక్కు సైకిల్తో డాడీకి కనిపించకుండా ఆఫీస్ నుంచి వచ్చి ఇంటికాడ పెడితే వాటిని దొంగచాటుగా తొక్కినటువంటి మనం ఈవేళ లక్షల విలువైన కార్ల మీద మనం ప్రయాణిస్తుంది. నా మట్టుకు నేనైతే, నా తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగులైనా మా చిన్నతనంలో మేము పల్లెటూరులో వారు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నేను పుట్టాను. పల్లెటూరులో ఒక అటాచ్డ్ షెడ్లో దూరి ఆ ఇంట్లోకి వెళ్ళేవాళ్ళు మా తల్లిదండ్రులు, మేము. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే, ఐ ప్రైజ్ గాడ్. ఈవేళ మా స్థితిని ఓ మంచి ఇంట్లో ఉండటానికి దేవుడు కృప చూపించాడు. మా సామర్థ్యమా, మా బలమా? నేనంటాను ఈవేళ నా జీవితంలో, నా కుటుంబానికి నేను చెప్పుకునేది, నా జీవితంలో ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో మనం మర్చిపోకుండా ఉండాలి. దావీదు గారి యొక్క జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో, అందుకని అంటాడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరచిపోవద్దు. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి. ఆయన జీవితంలో ఎప్పుడు మర్చిపోడు. అందుకనే అంటున్నాడు ఈవేళ, ఆయన మన కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకోండి. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి, నిష్కపటులై ఉండండి. ఇక్కడ పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకం, అవసరం. లేదండి ఇదంతా కూడా నా భుజబలం అండి, నా మేధస్సు అండి, నా శక్తి అండి, నా ఆలోచన అండి. నథింగ్ డూయింగ్. ఒక్క క్షణం నా వైపు ఆయన కన్ను ఎర్ర చేస్తే నా ఎదుగుదల, నా స్థితి, నా గౌరవ మర్యాదలు ఏమైపోతాయో మనకు తెలుసు. ఎంతోమంది చరిత్రలో దేవునికి ఎదురు తిరిగి చరిత్ర పుటల్లో నుంచి తొలగించబడ్డారు, మనకు తెలుసు కదా. నెబుకద్నెజరు కంటే గొప్పవాళ్ళమా? కాదు కదా అండి. ఒక్కసారి కొల్లెర్ర చేస్తే అడవులలోనికి తరమబడ్డాడు. కానీ ఉదయకాలం ప్రేమతో ప్రభు నాతో చెబుతున్నాడు, నా కుటుంబంతో చెబుతున్నాడు, మనతో చెబుతున్నాడు. ఆయన మన పట్ల ఆయన గొప్ప కార్యములు చేశాను. అవన్నీ కూడా మనం ఏం చేయాలి? తలంచుకోవాలి. మనము నిష్కపటులై ఉండాలి, హృదయపూర్వకముగా ఆయనను సేవించాలి. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మనపై మెండుగా కుమరించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, శక్తి కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి, నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నాయనా శక్తిహీనులమైనటువంటి మమ్ములను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన. ప్రభువా, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయనా, మరలా తండ్రి నాయనా, అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలుతూ ఉంది. అది ఎవరికి ప్రమాదము కలుగుకుండునట్లు నాయన నీవే కనికరించి తప్పించమని, ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నా. అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచ్చే ప్రభా. ఇదిగో తండ్రి, ఎంసెట్, నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలుగుచ్చే. డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా, ఇదిగో తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చే. గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవ కొరకు, వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు నాయన మంచి నా ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగలరు. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగుచ్చేయమని ప్రార్థిస్తూ, ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక.
మా దిన ఆహారం నేడు మాకు దయచే. మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించు. శోధనలోనికి తెక్క కీడు నుండి తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.